మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంలో హరీష్ రావును మించిన వాళ్లు లేరని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన నకీర్తి కనకవ్వకు అందిన రైతు భరోసా విషయంలో హరీష్ రావు అబద్ధాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకవ్వకు 31 కుంటల భూమి ఉంటే ప్రభుత్వం 1650 రూపాయల రైతు భరోసా వేసిందని హరీష్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఆది శ్రీనివాస్. కానీ కనకవ్వకు కేవలం 11 గుంటల భూమి మాత్రమే ఉందని ఆయన వివరాలు చూపించారు. 11 గుంటల భూమి ఉంటే 1650 రూపాయలు మాత్రమే వస్తుందని అన్నారు. ఇప్పటికైనా హరీష్ రావు అబద్ధాలు మానుకోవాలని సూచించారు ఆది శ్రీనివాస్. లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమాలు మసిబూసి మాదిరిగా చేసే విధంగా బట్టగాల్చి ప్రభుత్వం పైన వేసేటువంటి కార్యక్రమం చేయడంలో సిద్ధస్తులుగా ఓవైపు హరీష్ రావు గారు, ఓవైపు కేటీఆర్ గారు, మరోవైపు ఈ మధ్యలో కవిత గారు కూడా. రైతు భరోసా మీరు 10 సంవత్సరాల ప్రభుత్వంలో సృష్టించిన విధ్వంసం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలై ఆనాడు ధనిక రాష్ట్రం అని చెప్పిన మీరు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు 16,000 కోట్ల నిలువతో మీ చేతుల్లో అధికారులు కట్టబెడితే 7 లక్షల కోట్ల అప్పుతో అధోగతి పాలు చేసిన మీరా ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా రైతు భరోసా వేయకపోతే ఎందుకు వేస్తలేరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటారు. మీ హయాంలో 40 కిలోల సంచికి 4 కిలో అధికంగా దోపుకం చేసి రైతు రుణమాఫీ చేస్తారని చెప్పి వడ్డే మాఫీ చేసిన మీరు ఈరోజు మేము ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమం గత 2-3 రోజులుగా ముందు ఎకరం ఉన్న వారికి వేసి ఆ తర్వాత 2 ఎకరాలకు వేసి మిగతా వరకు వేసే ప్రయత్నం చేస్తుంటే అబద్దాల హరీష్ రావు గారు ప్రచారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి సంబంధించిన సకీర్తి కనకవ్వకు 31 గుంట ఉంటే కేవలం 1650 రూపాయలు వేసిండ్రు. ఇది కూడా రైతు భరోసాలో కోత అని చెప్పిన ఒక మాట విష ప్రచారం చేస్తూ రైతు భరోసాను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు సకీర్తి కనకవ్వకు సంబంధించినటువంటి పాస్ పుస్తకం, ఈ సకీర్తి కనకవ్వ అనేటువంటి పాస్ పుస్తకంలో మీలో 4 గుంటలు ఉంది. 943/10/7లో 7 గుంట ఉంది, కలిపితే 11 గుంటలు. ఈ 11 గుంటలకు పోర్చుగల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1650 రూపాయలు వచ్చినట్టుగా ఈ పట్టిక చెప్తుంది. ఇంత క్లియర్గా సకీర్తి కనకవ్వకు 11 గుంటలుంటే ఈయన 31 గుంట అని చెప్పి ప్రచారం చేస్తారు, దుష్ప్రచారం. ఇంత క్లియర్గా ఉన్నాక అసలు ఎవరి పేపరు ఎవరి పేరు